నన్ను ఎన్నోసార్లు ఇక్కడ పిలిచారు, చాలాసార్లు పిలిచారు రమ్మని, కానీ నేను అవాయిడ్ చేస్తూ వచ్చా. నిజం చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడికి వస్తే నేను డబ్బులు అడిగా తెలుసు. నాకు డబ్బులు వదలదు. కార్లో వస్తున్నా డబ్బులే, అమరావతికి వచ్చినా డబ్బులే, వాళ్ళ ఇంటికి పోయినా డబ్బులే. ఇప్పుడు ఇంటికాడి నుంచి వస్తుంటే ఇంటికి బాగానే మీరు ఒక 5 కోట్లు ఇవ్వండి సార్, 10 కోట్లు ఇవ్వండి సార్. బడ్జెట్ లేదమ్మా. గత ప్రభుత్వం వారు చేసిన అరాచకాలు కావచ్చు, ఆర్థిక విధ్వంసం కావచ్చు, దాంతో 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. నా శాఖ తీసుకుంటే, మున్సిపల్ శాఖ తీసుకుంటే 2014-19లో ఇదే శాఖ నేను మంత్రిని. దీంట్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు శాంక్షన్ ఇచ్చాం. కేంద్రం ఫస్ట్ రిలీజ్ చేస్తే దానికి మ్యాచింగ్ స్టేట్ ఇవ్వాలి. ఆ మ్యాచింగ్ ఇవ్వక గత 5 సంవత్సరాలు 5,350 కోట్లు పోయింది. అదే 5,350 కోట్లు తీసుకొని ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్తే వారు వెంటనే దాన్ని కేంద్రంతో మాట్లాడి మళ్ళా శాంక్షన్ చేయించారు. మీ మున్సిపాలిటీకి అమృత్ 2.3లో ఎంత ఉందో చెప్తారా? నేను చైర్పర్సన్ గారు మీరు చెప్తారా? అమృత 2.2లో 93 కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ చేసింది. దాన్ని వదిలేశారు గత ప్రభుత్వం. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే దాన్ని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. ఇలా గత ప్రభుత్వం అన్ని అవకతవకలే. అంటే పరిపాలన చేయటం రాదు. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ప్లాన్ చేయాలా, ఏ ప్లాన్ లేదు. 5 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసమే, అన్ని ప్రాజెక్టులు నిలిచిపోయినాయి. మేము మేడం చాలా కష్టం, వదలదు. ఇప్పుడే వచ్చేటప్పుడు పుస్తకం 5 కోట్లు ఇప్పుడు చెప్పండి సార్ అన్నది, ఒక 5 కోట్లు అన్నది. సరే, ఏది ఏమైనా ఖచ్చితంగా ఆ 2 ప్రాజెక్టులు శాంక్షన్ అయితే ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఆ 2 ప్రాజెక్టులలో మీకు ఆల్రెడీ నేను చెప్పలే, మేడం కూడా చెప్తే పట్టుకుంటారు. మళ్ళీ రేపు రాలేదనుకోండి నేను ఇబ్బంది పడతా. చెప్తే ఆల్రెడీ ప్రాజెక్టులు పెట్టుండా, ఒకవేళ ఏదన్నా ఆ ప్రాజెక్టులో కొంత తగ్గిన క్యాన్సిల్ అయినా మళ్ళీ గట్టిగా చెప్పలేదు, సభాముఖంగా చెప్తున్నాను. 2 ప్రాజెక్టులలో మీ మున్సిపాలిటీకి 45 కోట్లు పెట్టున్నాను. శాంక్షన్ అయితే మీ మున్సిపాలిటీని మీ మేడం, మీ యొక్క శాసనసభ్యులు బహుశా వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీగా చేస్తామని తెలియజేస్తూ, ఇలాంటి కమిట్మెంట్ ఉంటుందని రాను ఇన్ని రోజులు. ఈరోజు ఇంత లేట్ అయినా ఇంత ఆనందంగా మీరు అందరూ ఇక్కడ ఉన్నారంటే నిజంగా మీ మేడం యొక్క ఆమె చూపించే ఆదరణ, ఆమె మీద మీరు చూపించే ఆదరణ. నేను ఇంత పెద్ద సభ చేశారనుకోలే, ఏదో రావటం పోతాం అనుకున్నాను. మరొకసారి ఖచ్చితంగా మేడం ఏదైతే కోరుకుంటుందో ఈ మున్సిపాలిటీని చేయాల్సిన విధంగా ఆ విధంగా 100కి 100 రూపాయలు చేస్తామని తెలియజేస్తూ, నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.